దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ శుద్ధీకరణ సిద్ధపట్టుకోవడానికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, అలాగనే లైవ్ లో చూస్తున్న మీ అందరికి కూడా నిండు నా హృదయపూర్వకమైనటువంటి ప్రభు పేరిట పరిశుద్ధ వందనాలండి. నన్ను మిమ్మల్ని నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం చెప్పాలి, 3 సార్లు చెప్పాలి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వర్తమానం ఏమిటంటే, మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. దేని చేత చెప్పాలి? ఈ రాత్రి దేవుని వర్తమానం ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. దేని చేత? ఇప్పుడు భార్యాభర్తల బంధంలోనైతే ఈ మధ్య కాలంలో తాళిబొట్టు లేదంటారు, దాని సంగతి మనకొద్దు. కానీ తాళిబొట్టు ద్వారా భార్యాభర్తలుగా ముద్రించబడతారు. ఎంతో గొప్ప కార్యాలు చేస్తే గాని ముద్ర అనేది విడుదల చెందదు. అర్థమైందా? చాలా మంది అంటారు, ఆ అబ్బాయి తాగుబోతుడని ముద్రపడింది, ఆ అమ్మాయి తిరుగుబోతని ముద్రపడింది, ఇదిగో ఆ అబ్బాయి దొంగోడని ముద్రపడింది. చూసారా? చెడు కార్యాలకి ముద్ర ఉంది, మంచి కార్యాలకు కూడా ముద్ర ఉంది. మీకు తెలుసా, మనం వాడుకునే 10 రూపాయల నోటు మీద గాంధీ గారి ముద్ర ఉంటుంది. ఆయన ఎప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ లోకము ప్రభు రాకడ ఉండిద్దో, ఆ రాకడ వరకు కూడా ఆయన బొమ్మను ప్రింట్ చేస్తానే ఉంటారు. మీరే నోటు మీద ఏం చూసుకోండి, 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 500 రూపాయల నోటు. చూసారా? ఎందుకని అంటే, మంచి కార్యాలు చేసే వాళ్ళని ముద్ర వేస్తారు. ఇప్పుడు మంచి కార్యాలు బైబిల్లో ఏమంటారంటే, యేసు ప్రభువు వారు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది, మీరెందుకు ఏమో గురించి చదువుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. చూసారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? చూసారండి? చూసారా? అందుకని మనము పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డామంటే, మనము ఈ రాత్రి విన్నటువంటి లేఖనాలను బట్టి, నేను చెప్పటం కాదు కానీ మీరంటే దేవునికి ఎంత ఇష్టమో మీరే ఆలోచించుకోవాలి. అర్థమైందా? ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత మనల్ని ఎందుకు ముద్రించాడో మనం ఒక్కసారి చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చూసారా? చూడండి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎవరిస్తాడు? మీరు అనుకుంటారు ఒక్కోసారి, ఏముంది నా బతుకు, ఏముంది నా పరిస్థితి, ఏముంది నా పిల్లలు, నా కుటుంబం. అసలు బైబిల్లో దేవుడు మనల్ని ఎంతగా పొగుడుతున్నాడో, ఎంతగా ఆయన ఆత్మచేత బంధిస్తున్నాడో, ఎంతగా ఆయన కాపాడుతున్నాడో, ఏమిచ్చి మనం ఆయనకు రుణం చెల్లించగలమండి? ఇవ్వటానికి ఏ పాటి వారివి? ఆయన అంటాడు కదా, ఇదిగో ఆకాశము నా సింహాసనము, మీరు తిరిగే పాదాలు భూమి నా పాదపేరు. ఈ మధ్యలో కలిగినవన్నీ నా దయ వల్ల, నా కరుణ వల్ల, ఇల్లైన, భార్య అయిన, పొలమైన, పిల్లలైన, ఉద్యోగమైన దేవుని వల్ల కలిగింది. కానీ మన తెలివితేటలతో గాని, మన బలముతో గాని, మన ఆలోచనతో గాని కలగలేదండి. అర్థమైందా ఈ రాత్రి? చూసారా? అందుకని ఇక్కడ అంటూ
సత్యవాక్యం. చాలా మంది అంటారు అదే వాక్యంలే, ఆయన ఏం చెప్పాడులే అంటారు. ఆత్మ చేత గనక వాక్యం చెబితే అది సత్యవాక్యమే. చూసారా? చూడండి, మీకు ఒక మాట చెబుతున్నా. ఒక రాయి చెబుతాడు కదా, మణిపూర్ని చూడండి, మణిపూర్ని చూసి ఓటేయండి, లేకపోతే ఇంకొక చూసి. మనం అయితేనో దేవుడు కోరుకునే అధికారి అని చెప్తే దాదాపుగా 90 మంది చూశారు ఒక్కరోజు ఆ ప్రసంగం. చూశారు ఎంతమంది? 90 మంది. మనము దేవుని వాక్యాన్ని చూపించాలి కానీ, చూడండి, ఆయన ఎవరు వస్తే ఏం చేస్తాడు? ఇది దేవుని ప్రణాళికలో ఎవరిని కోరుకుంటాడో ఆయన గెలిపిస్తాడు. అర్థమైందా? అందుకని ఈ రాత్రి మీకు చెప్పే మాట ఏమిటంటే, చూడండి, అక్కడ సత్యవాక్యం, వాక్యాన్ని చెప్పి ప్రజలను దేవుని తట్టు, దేవుని దగ్గరికి, దేవుని పరలోక రాజ్యానికి సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్తున్నా, జాగ్రత్తగా. మన పిల్లలను కనుక మనము కాస్త జాగ్రత్తగా పెంచుకోలేకపోతే మనకి ఎన్ని నిందలండి, ఎన్ని అవమానాలండి, ఎంత బాధ అండి, ఎంత వేదన. కడుపు నిండా తినాలన్నా కానీ తినబుద్ధి కాదు. మంచి కూర వండుకున్నా, మంచి అన్నం వండుకున్నా కానీ ఆ పరిస్థితులు మనల్ని తినలేవు. ఇప్పుడు పరలోక రాజ్యం పోవాలి అంటే మరి మామూలు విషయం అండి. మీరంతా నా పిల్లలు, మిమ్మలను నేను వాక్యములు, ప్రార్థనలు, స్తుతులు, స్తోత్రాలు, ఉదక స్నానం చేపించేది గల కారణం ఏమిటో తెలుసా? ఈ రోజున తెల్లవారుజామున 4:30 నుంచి ప్రార్థన చేసుకున్నా, స్నానం చేశాను, ఎక్కడికో వెళ్ళాం, అక్కడ దేవుడు పని చేశాం, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి శ్రావణి కూతురుకి ప్రార్థన చేసి కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాక్యం కొనుక్కుంటే సరిపోదు. మీరేమన్నా అడుగుతారా? నన్ను మీరు అడుగుతారా? ఎందయ్య గారు పండుకున్నావు కలిసి వాక్యం చెప్పాయో మాత్రం మీరు అడుగుతారు? అడగరు. మీరు అడిగితే తప్పు లేదు, కానీ మీరు అడగరు. ఎందుకంటే అయ్యగారు ఇస్తూనే మనదేమనుకుంటారు. కానీ అంత బలహీనతలో కూడా నేను సమయానికి వచ్చి సిద్ధపడి ఈ రీతిగా మీకు దేవుని వాక్యాన్ని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని నేను సిద్ధపరుస్తున్నా. గద్దించినా దేవుని రాజ్యానికే, బోధించినా దేవుని రాజ్యానికే, బుద్ధి చెప్పినా మిమ్మల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తున్నా. కానీ మరి ఒక దాని కోసం మీ కొరకు నేను, నా దేవుడు కలిసి వాక్యం మాట్లాడట్లేదు. అర్థమైందా? దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి ఆయన నాలో ఉండి మీతో మాట్లాడుతున్నాడు. మేమిద్దరము కలిసి మిమ్మల్ని ఏం చేస్తున్నామంటే సిద్ధపరుస్తా ఉన్నాం. దేనితో? సత్యవాక్యముతో. దేనితో? సత్యవాక్యముతో. ఇంకా ఏమంటున్నాడో చూడండి ప్రియులారా, ఏమంటున్నాడో చూడండి. అనగా మీ రక్షణ సువార్త విని. చూసారా? మీ రక్షణ సువార్త విని, మీ రక్షణ సువార్త విని మీరు ఎక్కడ రక్షణ పొందారు, ఎలా రక్షణ పొందారు? ఒకసారి రక్షణ పొంది ఇంకోసారి పొందామని చెప్పగలరా? చెప్పాలి. మీరు చెప్పలేము. ఇప్పుడు ఒకసారి ఉన్నది ఒకసారి తిన్నామని చెప్పగలవా? చెప్పలేము. అలాగనే మన రక్షణ, ఎవరైతే మీ రక్షణ కొరకు సువార్తను అందించారో దాని ప్రకారమే మీరు ఏమిటంట చూడండి, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేత. చూసారా? ఎవరేందంటండి? క్రీస్తునందు. నేను, మీరు, మనందరము కూడా క్రీస్తునందే ఆనందము గాని, సంతోషము గాని, క్షేమము గాని క్రీస్తు లేకుండా మనం ఏమి చేయలేము. అందుకని వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడి. లేదా చెప్తారా? గట్టిగా చూసారా? 1 Corinthians 13:8. 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 1 Corinthians 13:8
మనకి రక్షణ ఇచ్చాడు. ముందరేంటి? సత్యవాక్యాన్ని ఇచ్చాడు, వాక్యమే నా. తర్వాత రక్షణ ఇచ్చాడు, తర్వాత ఆత్మతో మనకి స్టాంప్ చేశాడు ముద్ర. మీరు నా బిడ్డలో ముద్ర వేసేసాడు. ఇక మనల్ని అన్నిడు గాని అపవాది గాని ఎవడు కూడా ఏమాత్రం కూడా మనల్ని నీతిమంతుడిని కదిలించే దమ్ము ధైర్య సత్తా ఎవరికి లేదు. కొన్నిసార్లు ఈ అపవాది సాతాను నీతిమంతుల్ని అట్టట్ట ఊపినా సరే మళ్ళీ ఇల్లు దాని మీద తిరగబడతారు. చూసారా? అందుకని ఈ రాత్రికాల సమయంలో ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ దేవుని ఆత్మచేత మాట ఏమిటంటే, చూడండి ప్రియులారా, వాగ్దానము చేత ఆత్మ చేత మీరు ముద్రింపబడింది. చూసారా? వాగ్దానం లేకపోతే మనకి వాక్యము లేదు, వాక్యము లేకపోతే రక్షణ లేదు, రక్షణ లేకపోతే ముద్ర పరిశుద్ధాత్మ మనకి లేదు. 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎట్లాగో వాక్యము, ఆ తర్వాత చెప్పండి వాక్యము, సత్యవాక్యము, ఆ తర్వాత రక్షణ, ఆ తర్వాత పరిశుద్ధ. వాక్యం వినకుండా రక్షణ పొందేవారు చెప్పరాదు, ఎవరైనా చెప్పలేదు. వాక్యం వినాలి, అప్పుడు రక్షణలోకి వస్తారు. రక్షణలోకి వచ్చిన తర్వాత, రక్షింపబడిన తర్వాత జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, మీరు ఆత్మశాత ముద్రించుకోవాలి, ముద్రేపించుకోవాలి. అర్థమైందా? ఏమించుకోకపోతే చెప్పండి. చూడండి, ఇప్పుడు ఓటేసేవాని గుర్తేంటి? చాలా మంది నాకు వేయలేదు, ఆ రోజు నువ్వు బయటికి రాలేదని అన్నారు అనుకో, ఇదిగిదిగో ముద్ర, ఇదిగిదిగో ముద్ర, ఓటు వేసారు. ముద్ర ఇది. అందుకని దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేత మనల్ని ఎందుకయ్యా ముద్రించేదంటే, చూడండి అక్కడ ఎంత చక్కని మాట రాస్తున్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకాయ ఆయన సంపాదించుకున్న ప్రజలను విమోచన కలిగినట్లు నిమిత్తము ఈ ఆత్మ మనలను స్వాస్యముగా సంచకరువుగా ఉన్నాడు. మనం దేవుని యొక్క ఆస్తి అంట. దేవుడు మన చుట్టూ ఉన్నాడంట, సంచకరువు. దేవునికి మనం ఏమిటంట? ఆస్తి, ఆస్తి, ఆస్తి. మనకి మనవాళ్ళు అంటారు కదా, వాక్యం తెలియక అంత బంగారం ఇంటి బాగుండు. క్షేమం అనగాడంటే మనం వెండి బంగారములు, ధనధాన్యములు, సిరి సంపదలు అవి మన వెంట వస్తాయి, దేవుడు పంపిస్తాడు. మనం అడగాల్సింది క్షేమం. క్షేమాన్ని మర్చిపోయి ఇంత బంగారం ఏంటి ఇచ్చేస్తాడు. క్షేమం ఏది? ఆరోగ్యం ఏది? అందుకని వాగ్దానం చేత మనము ముద్రించబడ్డాము కనుక దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, దేవుని మహిమకి గొప్ప మాట్లాడి దేవుని మనము పాటలు, ప్రార్థన, వాక్యం ద్వారా మహిమపరచడంతో ఒక వంతు అయితే, ఆయన పేరు ప్రఖ్యాతులను కీర్తించడం ఒక వంతు. కీర్తి, కీర్తి. చూసారా? కీర్తి కలిగినట్లు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన సంపాదించిన ప్రజల విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉంది. గుర్తుపెట్టుకోండి, అందరూ రాసుకోండి మాట. నీవు పరిశుద్ధాత్మను పొందితే పడినా, చెడినా, కృంగినా నిన్ను పరిశుద్ధాత్మ చెంపల మీద కొట్టిందో తెలియదు, నడుము మీద కొట్టిందో తెలియదు, కాళ్ళ మీద కొట్టిందో తెలియదు, ముఖం మీద కొట్టిందో తెలియదు, ఎక్కడో ఒకసారి కొట్టేసేసి నిన్ను శుభ్రము ఎవరు? పరిశుద్ధాత్మ. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు, నీతిమంతురాలు 7 సార్లు పడినా తిరిగి లెగుస్తారు. అదే చెప్పండి. చూసారా?
మనం ఒకసారి పడిన ఉండొచ్చు, 2 సార్లు. అయ్యా 7 సార్లు పడితే తిరిగి ఎదుగుతా ఉన్నా కానీ మీరు పడిపోవద్దు. కొంతమంది ఈ ఆత్మ అభిషేకం ముద్ర లేక పడతా ఉంటారు. వాళ్ళకి 7 సార్లు ఇస్తాడు దేవుడు అవకాశం. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును. ఎవరు? ఆత్మాభిషేకం ఉన్న వ్యక్తి. ఆత్మ లేని రోజులు పడిపోతానే ఉంటాడు, ఇక తిరిగి లేచేది లేదు. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మనకి తెలియపరుస్తాడు. కనుక అక్కడ రాస్తూ ఉన్నాడు కదా, ఈ ఆత్మవనలను స్వాస్యములకు సంచకరువుగా ఉన్నాడు. మనకి మన చుట్టూ ఉన్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని మహిమకు కీర్తి కలిగేటట్లుగా మనకి వాగ్దానం చేసినటువంటి ఆత్మ ముద్రించబడ్డ. ఇంకెవడండి దేవుని చేతిలో నుండి నిన్ను అపహరించగలడు? అపవాదైన సాతానైన నీతిమంతుడివి, నీతిమంతురాలు వాక్యము ద్వారా, రక్షణ ద్వారా, వాగ్దాన ఆత్మ చేత, వాగ్దానము చేత, ఆత్మ చేత నువ్వు ముద్రించబడితే నిన్ను అపహరించగలిగిన వాడు ఎవడో లేడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను అపహరించలేడు. చూసారా? అలాగనే ఒకవేళ వ్యాధి, బాధ, బలహీనత మనల్ని ఆవరించినా సరే పరిశుద్ధాత్మ మనల్ని నూతన పరిచింది. యెషయా గ్రంథంలో నేను చదివితే అక్కడ రాస్తాడు కదా, యెషయా గ్రంథంలో, ఇదిగో నీకు బలమునిస్తా, నీకు క్షేమమునిస్తా. ఎంత గొప్ప ఆ మాట చదివి నేను ఎంత ఆనందిస్తానంటే, నీకు నేను బలమునిస్తా, నీకు నేను ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇస్తాను. ఎవరండి ఇచ్చారు? జనమందరూ ఏమంటారు తెలుసా? అయ్యో నీకు కావాలంటే 100 రూపాయలు డబ్బులు చెప్తే ఏమైనా తెచ్చుకుంటుంది, కానీ నీ రోగం నేను పంచుకునేది కాదంటాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? మన వ్యాధిని, మన రోగాన్ని, మన బలహీనతని ఆయన పంచుకొని శిలువ మీద మోస్తూ అనేక విషయాల్లో ఆయన హెచ్చిస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన బిడ్డలమైన మనలను. దేవునికి స్తోత్రం. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఆత్మ చేత, వాగ్దానము చేత ముద్రించబడ్డాం. ఇప్పుడు దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నది కదా. దేవుని ఆత్మ మన హృదయంలో రాసిన సువార్తలో ఉండింది. మన పైన, మన లోపల, మన చుట్టూ తన ఆత్మ సంచకరువుగా ఉంచుతాడు. ఎక్కడెక్కడ? మన తల మీద, మన హృదయములో, 14వ అధ్యాయంలో మన చుట్టూ. ఇంకెక్కడికి వెళ్తాం? తల మీద ఉంది, హృదయంలో ఉంది, మన చుట్టూ ఉంది. సంచకరువు చేశారు ఇంకా. అందుకని 2వ మాటలోకి మనం వెళదాం ప్రియులారా. ఎవరు రాసినటువంటి సువార్త మీ బైబిల్ చెప్పండి. యోహాను రాసిన సువార్త 6:27. యోహాను రాసినటువంటి సువార్త 6:27. 6:27 క్షయమైన ఆహారము కొరకు చదవండి. 6 క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు గాని, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని, నిత్య జీవము కలుగు చేయు, నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనని అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వానితో చెప్పాను. గుర్తుపెట్టుకోండి, మనమంతా ఈ రాత్రి అంట్లైన్ చేసుకుంటే మంచిది. మీరు భోజనం
భోజనం కోసం మనం కష్టపడాల్సిన పని లేదంట. ఎందుకని చెప్పండి? భోజనం కోసం ఎందుకు మనం కష్టపడకూడదంటే, మనకు లేని పరిస్థితుల్లో ఎవరొకరితో పెట్టిస్తారు. కానీ దేవుడు పంపిన సేవకుడి నోటి మాటలు, ఏర్పరచబడిన ప్రవక్త మాటలు మీరు వినలేకపోతే మీరంట ఏమైపోతారంట? బలహీనమైపోతారంట. అక్కడ రాస్తుంది. దేవుడు పంపాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ కాడికి లోకం ఏమంటుంది? ఏమి తిందువా, ఏమి తాగుదువా, ఏమి ధరించుకుందువా? దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, మీరు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారైతే, మీరు భూ సంబంధమైన అక్షయమైన ఇదిగో మీరు అట్టి ఆహారం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. కుక్కలు కష్టపడుతున్నాయా? ఆకాశ పక్షులు కష్టపడుతున్నాయా? దేవుడు ఏం చెప్పాడు? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఏమన్నాడు చూడండి, 4 బియ్యం గింజలు అయితే పాపం ఆ పక్షి వచ్చి తిని వెళ్ళిపోయింది. మనకో 700 బియ్యం గింజలు, మళ్ళీ అందులో కూర, పెరుగు, ఇంకా రకరకాలు అందుకోవటానికి చెకోడీలు, బొకోడి. చూసారా? మీకు ఒక్క మాట చెప్తుంది రాత్రి, ఆత్మ కలిగిన వారైతే మీరు ఉపవాసం ఉన్న దినాలను బట్టి కాదు, కానీ మీరెప్పుడైనా ఆకలితో అలమటించారా? దేవుణ్ణి నమ్మిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను మీరు పొందిన తర్వాత మీరెప్పుడైనా అన్నం కోసం అలమటించి ఏడ్చి నిద్రపోయి రోజు గడిచిపోయిందా? గడిచిపోవాలి. ఎప్పుడు మనకే కాదు, ప్రపంచంలో ఏ నీతిమంతుడు కూడా ఉపవాసం ఉంటే అది మన ఇష్టం. ఉపవాసం ఉంటే అది మన ఇష్టం. దేవుడిచ్చిన దాన్ని పక్కన పెట్టి దేవుడి గొప్ప కార్యాలను చూడటానికి ఉపవాసం ఉంటాం, అంతవరకు ఓకే. కానీ బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, సువార్త విన్న తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, పరిశుద్ధాత్మ ముద్ర వేయించుకున్న తర్వాత, ఆత్మలో ప్రార్థన చేసే మనం, ఆత్మలో వాక్యం వినే మనం, ఆత్మలో సువార్త చెప్పే మనం ఎప్పుడైనా ఆకలి కోసం అలమటించి ఏడ్చి ప్రార్థన చేసి నిద్రపోయి తెల్లారిపోయిందా? ఎవరికి ఎప్పుడు ఎట్లా జరగదు. మరి ఎలా జరిగిందయ్యా? నువ్వు ఆకలి కోసం కొద్దిగా అలమటిస్తా ఉంటే నేను వెంటనే ఇంట్లో ఉన్న, మీ ఇంట్లో కాదు, బయట ఇంటి మనిషిని ప్రేరేపిస్తారు. దేవునికి స్తోత్రం. 1 గంటలోపు నేను తినాలి కదా. ఈరోజు చాలా టైం అయింది. లైన్ లో చూస్తే బారు నీళ్ళు ఉన్నారు, లైన్ లో తినే అవకాశం లేదు, ఇంట్లో భోజనం లేదు, వెళ్ళిన చోట క్షణంగా నేను నాకు ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? బఫే ప్లేట్లు లేవు, అన్ని ఇస్తిరాకులే. ఎట్లా తినాలి అంటే, ఒకసారి నాకు ఒక ఆడ మనిషి నేర్పింది. ఈ వంటలు చేసే కాడ ఆడవాళ్ళు వస్తారే, ఆమె నేర్పింది. మాస్టర్ గారు ఏమనుకో చెప్పు అన్న. అట్లా తింటావా? తింటాను. ఆకు తెచ్చిందండి. ఆ ఆకులో ఎంత తింటానమ్మా అని నేను అన్నా. ఉండా నీకెందుకు అనండి. అటు పోయింది, పెరుగు బకెట్ మూత తెచ్చింది, పెద్ద బకెట్ మూత, ఆకు దారిలో పెట్టింది. కూర, మాంసం ముక్కలు తింటున్నా, అవన్నీ వేసుకొచ్చింది. ఇక నాకేమనిపించిందంటే, ప్లేట్లు ఉండవు, బఫే ప్లేట్లు లేవు, ఏమి లేవు, పెరుగు మూతలు ఉంటాయి, తినాలని వెళ్ళా. అక్కడ బఫే ప్లేట్లు పెట్టుకోలేదు. చూసారా? ఒక వ్యక్తి మీకు ఏమేమి కావాలని దగ్గరుండి మాకు వడ్డించారు. వాస్తవానికైతే 4 దాకా కూడా లైన్లో మేము తినలేము, అంతమంది. చూసారా? ఎందుకంటే జాగ్రత్తగా ఈ మాట, నీతిమంతుల ఆకలి
ఆత్మ కలిగిన వారి ఆకలి ఆత్మ కలిగిన దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఆయన మనల్ని ఆకలి అవుతా ఉంటే మనల్ని బాధ పెట్టి ఆయన ఇంకొకటి చేసే దేవుడు కాదు. మళ్ళీ ఒకసారి చదువుదాం ఈ మాటలు. 3వ మాటకి వెళ్ళి ముగిద్దాం. 27 ఆహారము కొరకు కష్టపడకుడు గాని ఏంటంట? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము. ఈ ఆహారం ఏం చేసిందంటండి? ఈ ఆహారం ఇప్పుడు మీరు తినే ఆహారం ఇదే, ఇప్పుడు మీరు వినే ఆహారమే. ఒక మాట చెప్పమంటున్నాడండి, అక్షయమైపోయే ఆహారం ఏమో నోట్లో నుంచి లోపలకు పోయింది. ఇంకొక ఆహారం ఏంది చూడండి, క్షయమైన ఆహారం నోట్లో నుంచి పోయింది, అక్షయమైన ఆహారం చెవులో నుంచి పోయింది. చూసారండి? అందుకని చెవిలో నుంచి వెళ్ళేటటువంటి ఆహారం హృదయంలోకి వెళ్ళింది, గొంతులో నుంచి వెళ్ళేటటువంటి ఆహారం ప్రేగుల్లోకి వెళ్ళి శరీరానికి బలమించింది. ఇదేమో రోగము వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని బాగు చేసింది, చెవిలో నుంచి వెళ్ళేటటువంటి ఆహారం. చూసారా? రాత్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు కష్టపడాల్సింది చెవిలో నుంచి వెళ్ళే ఆహారం కోసం కానీ గొంతులో నుంచి వెళ్ళే ఆహారం కోసం మీరు కష్టపడాల్సిన పని లేదు. పెడతాడు, ఇస్తాడు దేవుడు. ఎందుకంటే నిత్య జీవము ఇచ్చేది చెవిలో నుంచి వెళ్ళేటటువంటి ఆహారమే. అందుకని చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? అందుకని ప్రకటన గ్రంథంలో ఎక్కడ చూసినా ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట ఎవడు చెవింటే వాడు వినుగాక. నువ్వా కాదు, సంఘములతో మాట్లాడే మాట. చెవి ఉంటే వినో, చెవి లేకపోతే నాకు అవసరం లేదు. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో ఏమంటున్నాడు? కిందకు చదువుదాం. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు దేవునికి స్తోత్రం. యేసయ్యకి వేసాడట. తండ్రి దేవుడు నా పిల్లలకి వాగ్దానం చేసి పరిశుద్ధాత్మ ముద్ర వేసి దానిని నేను నీకు యేసయ్యకి ఇచ్చాడు. ఆయన ఆత్మ ముద్ర మనకి ఇచ్చాడు. ఇంకా కింద కూడా ఒక మాట చదవండి. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవాలని ఆయన అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. అందరూ ఒక్కసారి నాయన చూడండి. ఉన్నవాళ్ళంతా మీరు ఈరోజు శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఈరోజు నాకు పాస్టర్ గారు సువార్త చెప్పిన వాడు రక్షణ అయిన వాళ్ళ జరిగింది, బాప్తిసం పరిశుద్ధాత్మ పొందాను కనుక ఆయన దేవుడే పంపాడు అనుకుంటే నా మీద మీరు నమ్మకం, ప్రేమ, విశ్వాసాన్ని పెట్టుకోవాలి. ఏమేమి పెట్టుకోవాలి? ప్రేమ, నమ్మకం, విశ్వాసం. విశ్వాసం లేకపోతే ప్రేమ లేదు, ప్రేమ లేకపోతే నమ్మకం లేదు. చూసారా? విశ్వాసం లేకపోతే ప్రేమ లేదు, ప్రేమ లేకపోతే మీకు ఈ మాటలో 3 గురించి ఎవరో చెప్తాను. ఇప్పుడు ప్రేమ కదా, ప్రేమ కలిగిన మనిషి ఏం చెప్పింది? చాటకు నువ్వురా, నేను వస్తానండి. అదేంటి? ప్రేమలో నమ్మకం. విశ్వాసం అంటే ఏంటంటే దేవుని వాక్యము గురించి విని దానిని అవలంబించుటే విశ్వాసం. విశ్వాసం అనేది
ప్రేమను చూపెడుతుంది. ప్రేమ నమ్మకాన్ని తగ్గించేస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యములో అక్కడ తండ్రి యేసుక్రీస్తు వారిని ముద్రించాడు. ఆయన మనలో ముద్రించాడు. ముద్రించిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఏంటి ఎలా అంటే, ఇదిగో ఆయన నన్ను పంపాడు, నా యందు మీరు విశ్వాసం నమ్మకం ఉంచటమే దేవుని క్రియలు. చూసారా? చూడండి ఆ మాటని. ఏమంటున్నాడు? యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియని వారికి అంతే. ఎప్పుడైతే ప్రకటించే దేవుని దాసుని మీద విశ్వాసం, నమ్మకం, ప్రేమ కలిగి మీరు ఉంటారో, పరలోకం మీదే, ప్రభు సింహాసనం మీదే, హల్లెలూయా, ఎక్కడికి వెళ్ళినా సరే అది మీకు వర్తించేస్తుంది అంతే. అందుకని 3వ మాట చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22. ఆయన మనకు ముద్ర వేసి 1:22. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకి ఆత్మను సంచ కరువును అనుగ్రహించి ఉన్నాడు. చూడండి 21 కూడా చదువు. 21 అమ్మా. మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అండర్లైన్ చేసుకోండి మాట. తిమోతి మాటలైన్ చేసుకో. అభిషేకించటం అంట. ఏంటంట? అభిషేకం పోతే లేదు. దేనితో సమానం అని నేను పోల్చలేదు. దేవుని సన్నిధిలో నీకు దేవుడు ముద్ర, రక్షణ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు కనుక ఆ అభిషేకం ఎప్పుడు పోయింది? దేవుని మాట నిరీక్షణతో, విశ్వాసంతో, నమ్మకంతో నీవు నడవనప్పుడు దేవుడికి నీ దగ్గర ఉండడు. మరి ఎవరు ఉంటారు? రాత్రి చెప్పాను, అపవాదులు ఉంటారు. అపవాదులు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ పొగడతలు బాగానే ఉంటాయి, కానీ తర్వాత వాళ్ళు అడుగడుగున రక్త బిందువులు అన్నట్టుగా మనల్ని శోధిస్తారు. మళ్ళీ మనం ఏం చేస్తామంటే తండ్రి అయిన దేవుని యొక్క అభిషేకాన్ని గుర్తు తెచ్చుకునే లోపు ఆయన ఇష్టమైతే మళ్ళీ చెప్తుంది రాత్రి అభిషేకం అనేది ఒక్కసారే ఇస్తాడు. 7 సార్లు పడిపో, క్షమిస్తాడు. అభిషేకం అనేది ఎన్నిసార్లు? నీ ఆత్మకు ఒక్కసారి. హల్లెలూయా చెప్పండి. అభిషేకం అనేది 3 సార్లు లేదు, 4 సార్లు లేదు, 10 సార్లు లేదు. ఆ ఒక్కసారి అభిషేకమే మనం కాపాడుకుంటూ ఉండాలి. మనం ఏం చేయాలి? కాపాడుకుంటా ఉండాలి. అభిషేకాన్ని కాపాడుకోలేదనుకో, అభిషేకాన్ని అపహరించేది ఎవరయ్యా అంటే అపవాది. ఏం చేసింది అపవాది? గర్వాన్ని మనకు నేర్పింది. మనకి నేర్పింది. హిజ్కియా మీ అందరికీ తెలుసుగా? బైబిల్లో తెలుసా తెలీదా? హిజ్కియాకి రోగం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? గర్వించాడు. ఎక్కడ? మనస్సులో. నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అని
గర్వించి రోగం తెచ్చుకొని మంచోడే, దొంగతనం చేయలా, పాపం చేయలా, మోసం చేయలా, కానీ మనసున గర్వించి దేవుని కోపానికి గురై రోగాన్ని తెచ్చుకున్నాడు. అందుకనే ఎప్పుడు కూడా మనము పొరపాటున 10 కోట్లు దేవుడిచ్చిన గర్వించకూడదు. ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత ధనమైనా, మనం ఏమి కలిగి ఉన్నా మన మనసులో గర్వం వచ్చిందా, మన దేవుని అభిషేకం వెళ్ళిపోయింది. ఇక రెండోసారి అభిషేకం లేదండి. మళ్ళా ఆయన నీకు అభిషేకాన్ని ఇచ్చేలోపు నువ్వు చచ్చిపోతావో ఏమవుతావో కూడా తెలియదు. అలా ఎవరికి జరిగింది చెప్పండి? ఎవరికెవరికి జరిగింది చెప్పండి? ఎవరెవరికి? సంవత్సరం జరిగింది. వెరీ నైస్. ఇంకా ఎవరికి? సౌలుకి జరిగింది. ఇంకా ఎవరు చెప్పండి? ఇంకా ఎవరు? అననీయ, సప్పీరా. దేవుని అభిషేకం కనుకపోతే మళ్ళా మనం తిరిగి దానిని పొందుకోలేదు. ఎందుకని? దానిని నువ్వు అపవాదికి అమ్మేశావు. ఇంకెట్లా? అందుకని ఆయన పంపిన సేవకుడి మీద నీకు నమ్మకం, విశ్వాసం, ప్రేమ 3 రాసుకోండి. అవి ఎప్పుడైతే నీకు ఉంటాయో నీ అభిషేకం ఎక్కడికి పోదు, నీ స్థానం ఎక్కడికి పోదు. అర్థమైందా? అందుకని మళ్ళీ ఒకసారి చదువుదాం. 20 కూడా చదువు. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అది ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అక్కడ 2 కాడేంటి? ఆమేన్ అని చూసారా? ఎన్ని వాగ్దానాలైనా సరే, చూసారా? ఎన్ని వాగ్దానాలైనా సరే అవి క్రీస్తునందు ఉన్నట్లుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై. ఎన్ని వాగ్దానాలైనా ఇప్పుడు చూడండి, సంవత్సరానికి ఏసన్న గారు సేవలోకి వచ్చిందాక వాగ్దానం అంటే ఏందో జనానికి తెలియదు, ఆరాధన అంటే ఏందో తెలియదు. ఆయన వచ్చిన తర్వాత నూతన సంవత్సర వాగ్దానం అని ప్రజలను పోగు చేసి వాక్యం చెబుతా ఉంటే ఇక ఆ తర్వాత ఇక వీళ్ళందరూ నువ్వేనా చెప్పేది, మేము కూడా కాక్యాల మీద వేసి పంచుతామని ఇక అన్ని సంఘాలు మొదలు పెట్టారు. ఎస్ఎన్ గారు ఏం చేసేవాడు? అందరినీ కూర్చుకొని ఒక వాగ్దానం తీసి దాని గురించి చెప్పి అది మీ ఇళ్లలో ఉంచుకోండి, మీ మనసుల్లో ఉంచుకోండి అని చెప్పారు. అలాగనే ఈ యొక్క 24 జిల్లాలకు కూడా ఆరాధన నేర్పింది మన యేసయ్య గారు. హల్లెలూయా చెప్పండి. చూసారా? ఆరాధన అంటే ఒక్కొక్కళ్ళంట నిలబడకుండా కూర్చొని 2-3 మాటలు ప్రార్థన చేయటువంటి ఆరాధన. ఇవాళ కామని కలిస్తే అవంటుంది కదా, అయ్యా మా అమ్మాయికి సంబంధం చూడాలంటే మా అమ్మాయితో పాటు ఆరాధన చేసే అబ్బాయి కావాలి, ఓనగా చేసుకోవాలంట. మనం ఆరాధన చేసే అబ్బాయి కావాలంట, వాళ్ళ అమ్మాయికి ఓనగా చేసుకోవాలంట. అమ్మ ఏ ఆరాధన ఏదమ్మా అంటే మాది అదే, కూర్చొని 2 మాట్లాడతాం కదా, అది ఆరాధన. చూసారా?
కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ఆరాధన చేసుకుందాం, మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మైండని అక్క పెద్దక్కను మొదలు పెట్టంటే ఆమె స్థుతి స్తోత్రం క్షేమించి ఆరోగ్యించి వేసినాం అడుగుతున్నాం, అక్క ఇంకొక అని అట్లా వాళ్ళు వీళ్ళు ఒక అరగంట పావు గంట వాళ్ళ ప్రార్థనలు చూపించి అది ఆరాధన ఆరాధన అంటే లేచి నిలువబడి నువ్వు సపెట్లు కొట్టలేదనుకో చెట్లు కొడతాయి. యెషయా గ్రంథం 55:12 చూసుకోండి. ఒకవాళ్ళు సపెట్లు కొడతల్లా, ఒకవాళ్ళు నిలబడతల్లా. ఆరాధన అంటే నిలువబడేది. మేము రోగులు ఎందుకు నిలబడుతున్నాం? మనము నిలబడితే మన శత్రువులు మనకి మిత్రులు అయిపోతారు. దేవుని వాక్యంలో మనము నిలబడి ఆరాధన చేస్తే ఎవడు ఏమి శత్రువో వాడు మనకు మిత్రువు అయిపోతాడని మార్కు రాసిన సువార్తలో దేవుని వాక్యం. అందుకనే కొన్నా లేకపోయినా నిలబడి ఆరాధన చేసే కారణం ఏంటంటే ఎవడెవడు ఎలాంటి శత్రువో వాడు మనకు మిత్రువు అవ్వాలి. కాళ్లతో చేయాలి ఆరాధన, చేతులతో చేయాలి, నోటితో చేయాలి, కళ్ళతో చేయాలి. అరికాలు నుంచి నడినెత్తి వదులుకొని మన శరీరము ఆరాధనలో వాడబడాలి. హల్లెలూయా. ఆరాధన అంటే నిలవబడాలి, ఆరాధన అంటే సప్పెట్లు కొట్టాలి, ఆరాధన అంటే కాళ్ళు ఆడించాలి, ఆరాధన అంటే నోరాడించాలి, ఆరాధన అంటే కళ్ళు మూయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం నీవు పొందుకోగలవు, నువ్వు అనుభవించగలవు. అది నీ మీదికి వచ్చింది, నిన్ను తాకి. అప్పుడు మనం ఆత్మ చేత ముద్రించబడిన వాళ్ళం కనుక, ఆత్మ పొందిన వాళ్ళం కనుక అప్పుడు అది ఏమైందయ్యా అంటే ప్రత్యేకించబడి మన శత్రువులందరూ మనకు మిత్రులుగా. అందుకని దేవుని యొక్క వాక్యంలో మళ్ళా ఒకసారి చదివితే మనం ముగించుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్ని క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి గనుక. అంటే మీకు ఇంకో మాట వచ్చేస్తుంది, యేసయ్య లేకుండా నీకు వాగ్దానం లేదండి. యేసయ్య లేకుండా నీకు అంటే సిలువ లేకుండా నీకు విలువ లేదు. మరి విలువలు మీరు కాపాడుకుంటున్నారా? కాపాడుకోండి. కొద్దిగా కష్టం, కష్టం. సిలువను మోయొద్దా? నువ్వు మోయాలా వద్దా? సిలువ అంటే ఏంటి? కన్నీళ్లు, భారం, కష్టం. దేవుడు అన్నాడు కదా, నా సిలువను ఎత్తుకొని నువ్వు నడువు, తగ్గించుకొని నా సిలువను ఎత్తుకొని నువ్వు. సిలువలో విలువ ఉంది. హల్లెలూయా చెప్పా. అదిగో సిలువ అంటేనే విలువ. ఎందుకనంటే ఆయన దేవుని కుమారుడై ఆయన విలువైన ప్రాణాన్ని మన కొరకు పెడితే మనం ఏం చేస్తున్నాం? త్రాగుబోతుల కొరకు, తిరుగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు మన ప్రాణాన్ని పెడుతున్నాం. ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. చూసారా? ఆయన మనకు పెట్టాడు, మనం వాళ్ళకు పెడుతున్నాం. అయ్యా నశించిపోతున్నారయ్యా, ఎలా కట్టినాను, అయ్యా నశించిపోతున్నారయ్యా, అయ్యా వ్యసనాల్లో నుంచి విడిపించయ్యా, మార్పు చెందినట్లే చెందుతున్నారయ్యా. మరలా అపవాది కాలు పట్టుకొని లాక్కెళ్తాం. అయ్యా ఈ పరిశుద్ధాత్మ కంచెలే. చూసారా? మాన్నట్టే ఉంటారు. మళ్ళీ ఆడు వచ్చి ఏం చేస్తాడు? కబడ్డీ పోటీలు తెలుసుగా మీకు? కబడ్డీ పోటీలు తెలుసా తెలీదా? కబడ్డీ అనుకుంటా దగ్గరికి వెళ్తే వాడు కాళ్ళు పట్టుకుంటాడు. ఈడు బలమైనోడు అయితే ఏం చేస్తాడు? ఆడి కాళ్ళు లాక్కొని ఎల మీద పడతాడు. ఈడు బలం లేనాడు అనుకో, కబడ్డీ అంటే వాళ్ళు వచ్చి మీద పడతాడు. అపవాదిగాడు అంతే మరి. అందుకని అయ్యా మరి మనం ఎందుకు ఇట్లా ఉన్నాం, వాడికి ఎందుకు దొరకలేదంటే
మనలో క్రీస్తు నిలిచి ఉన్నాడు. ఆయన అభిషేకం నిలిచి ఉంది. ఆయన పరిశుద్ధాత్మ ముద్ర ఉంది ప్రియులారా. అందుకని మనము వాడికి దొరకకుండా మనం ఉండగలుగుతాం. వాళ్ళు ఏముంది పాపం, అమాయకులు అలా అనుకుంటారు మనసులో, ఈ పాడు పనికి చేయకూడదు, నాకెందుకు ఈ చెడ్డ బుద్ధి కుటుంబంలో అని అనుకుంటారు. మళ్ళీ కబడ్డీకి పోయిరాయా బాబాని పంపించామనుకో, మళ్ళీ కాలెత్తారాడికి దొరికిపోతారు. అందుకని మన కాళ్ళు యేసయ్య చెప్తాడు కదా పౌలయ్యతో, వంగని ప్రతి మోకాలు వంగినప్పుడు ఇక కాళ్ళ దగ్గర ఎవరుంటారంటే ఎవరుంటారు? యేసయ్య ఉంటారు. ఒప్పుకోనటువంటి నాలుగుతో నోటితో మనం ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన మన పెదవుల్ని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా కాలుస్తాడు. అందుకని ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ పరిశుద్ధాత్మ శుద్ధీకరణ సిద్ధపడటంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ వచ్చి ఆయన మహిమ కీర్తి కలుగుటకై ఈ రాత్రి వర్తమానాన్ని మీకు నాకు ఇచ్చి ఉన్నాడు. దేవుడి మాటలు మీ హృదయాలలో స్థిరపరిచి బలపరిచి ఆయన రాత్రికి సిద్ధపరచును కాక. మోకరించండి, తలల వంచండి, కన్ను వేయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. లైట్ ఆప్ నాన్న.